నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కన్య రాశి వారికి ఈ అక్టోబర్ మంత్ మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేస్తారా? కన్యా రాశి. అక్టోబర్ నెలలో కన్యా రాశి వారి ఫలితానికి వస్తేనన్నా, ముఖ్యంగా వీళ్ళకి అన్ని ప్రతికూలతలే. ఎక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితి ఎక్కడా కనపట్టలేదు. సప్తమంలో శని, షష్టమంలో రాహువు, ద్వాదశంలో కేతువు, అలాగే ద్వితీయంలో కుజుడు. ఈ గ్రహ సంచార పరిస్థితి ఎక్కడ ఒక్క చోట కూడా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. భార్యాభర్తల మధ్యలో అనవసరమైనటువంటి తగాదాలు, గొడవలు, వేరే వ్యక్తులు ఇద్దరి మధ్యలో దూరటం, తద్వారా అవగాహన లోపం వాటిల్లటం, మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవటం, ఇల్లు ప్రతి నిత్యం రణమయంగా కనపడుతూ ఉంటుంది. బయటికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఇంట్లోకి రావాలంటే నిప్పుల కొనుములోకి వస్తున్నామా అనేటువంటి భావనతో భయపడేటువంటి పరిస్థితుల్లో కన్యా రాశి వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి కొంతవరకు కనబడేటువంటి పరిస్థితి కనబడుతుంది. వేరే వ్యక్తుల్ని ఇద్దరి మధ్యలోకి రానివ్వకుండా ఉండడం అనేది ఎంతో కొంత శ్రేయోదాయకంగా కనబడుతూ ఉంది. అలానే ఆర్థికపరమైనటువంటి నష్టం, డబ్బులు రావాల్సిన చోట నుంచి రావు, మీరు ఇవ్వవలసినటువంటి వాళ్ళు ఆగరు, మీకు వచ్చేటువంటి సంపాదన మీ ఖర్చులకు సరిపోదు. ఈ విధంగా ఆర్థికంగా అనవసరమైనటువంటి భేషజాల కోసం అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి కనపడుతుంది. తద్వారా భవిష్యత్తులో కష్టం వాటిల్లేటువంటి పరిస్థితి కనపడుతుంది. అవసరమైనప్పుడు అప్పులు చేయవచ్చునేమో కానీ, అనవసరమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే తిప్పలు తప్పవని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. కాబట్టి ఆర్థిక విషయంలో జాగ్రత్త. అలాగే ముఖ్యంగా ఇంట్లో అనారోగ్య పరిస్థితి, భార్యాభర్తల్లో ఇద్దరిలో కూడాను అనారోగ్య పరిస్థితి వాటిల్లేటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మానసికమైనటువంటి అస్థిమితత, అది కూడాను అవసరమైనటువంటి విషయాల గురించి కంటే కూడాను అనవసరమైనటువంటి విషయాల గురించి తీవ్రంగా లోతుగా ఆలోచించడం వల్ల వచ్చేటువంటి మానసికమైనటువంటి అశాంతి వల్ల వచ్చేటువంటి అనారోగ్య సూచనలు చాలా పొంచి ఉన్నాయి. కాబట్టి ఆలోచన విధానాన్ని మార్చుకోవడం అనేటువంటిది చాలా గట్టిగా చెప్పేటువంటి విషయం. అలాగే భయం, ఏమైపోతుందో, ఏ క్షణాన ఏం జరిగిపోతుందో, ఈ భయమే మనల్ని సగం చంపేస్తుంటుంది. చితా చింతా ద్వయోర్ మధ్య చింతనామధికం భయం అని చెప్పి శాస్త్రం ఉంది. చితి చింత రెండిట్లో ఏది భయంకరమైందంటే చింత, ఆలోచన. చితి చచ్చిన తర్వాత తీసుకెళ్తే చితి దాకా తీసుకెళ్లేది చింతే. కాబట్టి ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే మీ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా చాలా కష్టతరంగా మారేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. జాగ్రత్త తీసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ఈ భార్యాభర్తల మధ్యలో అవగాహన లోపమే కానీ వాళ్ళిద్దరి మధ్యలో అసలైనటువంటి వివాదాలు కావు. అవగాహన లోపం ఏదైతే ఉంటుందో అవే కొంచెం ఎక్కువగా ఆలోచించడం వల్ల సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే కన్యా రాశి వారి విషయంలో విద్యార్థుల విషయానికి వస్తే వీళ్ళకు కూడా కట్టుగానే ఉంది. కష్టపడుతూ ఉంటారు, జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది, మందగొడిగా ఉంటారు, అలాగే బద్ధకం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళు వంట ఇంట్లో చేసేటువంటి వంట పాత్రలతో, గ్యాస్ సిలిండర్లు, కత్తిపీటలు ఇట్లాంటి వాటితో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా మూల్యాన్ని చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి పిల్లలకు కూడా ఈ నెలలో కొంచెం ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఒకసారికి 10 సార్లు మనం ప్రయత్నం చేసిన తర్వాత పని కాకపోతుంటే దాని మీద విసుగు వచ్చేస్తుంటుంది. మనకి ఒక జీవితం మీదనే విరక్తి పుట్టేస్తే పరిస్థితి వస్తుంటుంది. కాబట్టి దయచేసి ఆ ప్రయత్నాన్ని మానుకోండి, కొంచెం దూరంగా ఉంచండి. తదుపరి నెలల్లో రాబోయేటువంటి రోజులు బాగున్నాయి కాబట్టి అప్పుడు తప్పనిసరిగా మంచి ప్రయత్నం చేయడం వల్ల మంచి సఫలీకృతులవుతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి, వీళ్ళకు కూడా మిగిలిన వాళ్ళ పక్క వాళ్ళందరి ఫ్లాట్స్ అమ్ముడుపోతుంటాయి ప్లాట్లన్నీ. వీళ్ళవి మాత్రం అమ్ముడుపోక వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చి చివరికి మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అలాగే వీళ్ళకి ఎవరైతే అప్పులు ఇస్తారో వాళ్ళు ఇళ్ల మీదకు వచ్చి గొడవలు చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు వహించినటువంటిది మంచిది చాలా. అలాగే ఇక రాజకీయ నాయకుల పరిస్థితికి వస్తే వీళ్ళకు కూడా చిక్కొదిరిగానే కనబడుతుంది. ఎక్కడ ఏ రకమైనటువంటి ఎదుగుదల, పొదుగుదల అనేటువంటిది ఎక్కడ కనబడదు. ఎదుగు పొదుగు అనేటువంటిది అలాగే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. వీళ్ళకు కూడా స్తబ్దత ఏర్పడుతూ ఉంటుంది, బద్ధకం. ఏం చేస్తాం, ఇంకా రేపు చేద్దాం, రేపు చేద్దాం, ఇక రాదులే, ఎల్లుండి చేద్దాం అనేటువంటి స్తబ్దత, బద్ధకం అనేటువంటిది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది.
ఆ బద్ధకాన్ని వదిలి ఒక అడుగు ముందుకు వేస్తే భగవంతుడు ఇంకో 2 అడుగులు ముందుకు తీసుకెళ్తాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా మీ ప్రయత్నం మీరు చేయవలసినటువంటి పరిస్థితి. రైతులకు కూడా నష్టం వాటిల్లేటువంటి పరిస్థితే కనబడుతుంది. అకాలమైనటువంటి వాళ్ళ పొలాలలో ఎవరైతే భూమి నమ్ముకున్న రైతులున్నారో వారి పొలాలలో నీరు అధికంగా రావటం, ఎలుకలు కొట్టివేయటం ఇట్లాంటి వాటి వల్ల కొంతవరకు పంట నష్టం చేకూరేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. దూర ప్రయాణాలు అసలు రద్దు చేసుకోండి. దూర ప్రయాణాలు చేయవద్దు. తద్వారా వాహన ప్రమాదాలు చాలా పెద్దగా పొంచి ఉన్నాయి. దాదాపుగా మోకాలు నుంచి పాద భాగం వరకు కానీ, భుజం నుంచి ఈ చేతి భాగం వరకు కానీ దెబ్బలు తగిలేటువంటి అవకాశాలున్నాయి. అలాగే ఎముకలు ఇరిగిపోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి దూర ప్రయాణాలు కావచ్చు, తీర్థయాత్రలు కావచ్చు, దూరంగా ఉండండి ప్రయాణాలకి. అది కొంతవరకు మేలు కలుగజేస్తుంది. అలాగే తప్పనిసరిగా మీకు కలిగినటువంటి చిన్న అనారోగ్య సమస్యని కూడా ఏదైతే ఉంటుందో అనారోగ్యం వస్తుందో వాటికి తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవడం, చికిత్స తీసుకోవడం అనేటువంటిది తప్పనిసరిగా జరగాలి. లేకపోతే ఇది దీర్ఘకాలికంగా మారిపోయేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి చిన్న చిన్న వాటిని కూడా పట్టించుకొని తప్పనిసరిగా చికిత్స తీసుకోవడం అనేటువంటిది మంచిది. అలాగే విదేశంలో కానివ్వండి, స్వదేశంలో కానివ్వండి, ప్రైవేట్ పరమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఉద్యోగాలు గట్టిగా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట కూడా ఏ మాట మాట్లాడాలన్నా ఆచితూచి మాట్లాడటం అనేటువంటిది చాలా అవసరం. అలాగే సినీ రంగ ప్రవేశం చేస్తున్నటువంటి కొత్త వాళ్ళకి కానివ్వండి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి, ఈ నెలలో వీళ్ళు అనుకున్నటువంటి ప్రాజెక్ట్స్ ఇంకాస్త పోస్ట్ పోన్ అవ్వటం, వీళ్ళకి వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోవటం, వీళ్ళ అవకాశాలు ఇంకొకరెవరో చేజెక్కించుకోవడం, తద్వారా నిరాశ నిస్పృహలతో ఉంటారు. తగిన జాగ్రత్తలు చాలా అవసరం. గురుగారు, కన్యా రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం మొత్తం బాగుంటుందో అన్న విషయాలను తెలియజేస్తారా? మరి ఇలాంటి వారు ఏం చేస్తే బాగుంటుంది? ఈ కన్యా రాశి వాళ్ళు అక్టోబర్ మాసంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని కూడా కొంతవరకైనా సరే అనుకూలంగా మార్చుకోవడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలి అంటే, ముఖ్యంగా సాంబార్ అన్నం ఉంటుంది మనకి. చక్కగా సాంబారు చేసుకుంటాం, అన్నం కలుపుకుంటాం. అలాంటి అన్నాన్ని తీసుకొని ఒక 6 ప్యాకెట్లు కట్టుకొని, 6, 7 ప్యాకెట్లు కట్టుకొని ప్రతి మంగళవారం కూడాను ముష్టి వారికి పంచిపెట్టి, దాంతోపాటు చిల్లర కాయిన్స్ ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళలో తడుపుకొని తీసుకుని వెళ్ళి ఇంట్లో ఒక కాయను, ఒక పొట్లం సాంబార్ అన్నం పొట్లం అట్లా 7గురికి ఇచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని కాళ్ళు కడుక్కొని ఇంటికి రండి. తప్పనిసరిగా మీకు ఉండేటువంటి ఈ ప్రతికూలం కూడా అనుకూలంగా మారడానికి అవకాశం కనబడుతుంది. గురుగారు, మరి కన్యా రాశి వారికి ఈ మాసం మొత్తం ఎలా ఉంటుందో అని తెలియజేస్తూనే వారు ఎలాంటి దానాలు, పరిహారాలు చేసుకోవాలో కూడా తెలియజేశారు కదండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.